ఆత్మీయ ప్రథమ పుత్రులు ద్రౌపది ముర్ము గారికి, అలాగే మిగతా పరిణామ పుత్రులైనటువంటి ప్రధానమంత్రి గారికి, సుప్రీంకోర్టు జడ్జిలకి, వైస్ ప్రెసిడెంట్ గారికి, స్పీకర్ గారికి, అలాగే అందరు గవర్నర్లకి, మీరందరూ పరిణామ స్వరూపంగా పిల్లలని మీ రాష్ట్ర ప్రజలని, రాజకీయ నాయకుల్ని అందరినీ ఆహ్వానిస్తూ అందరూ పవర్ పాయింట్లు అవి తయారు చేస్తూ ఉత్సాహంగా ముందుకు రండి. మీరే ఉత్సాహంగా ముందుకు రావాలి. వర్క్ ఫర్ హోమ్. ఇక్కడి నుంచి మీరు మైండ్లు పెంచుకోవాలన్నమాట. మహత్తర పరిణామాల్లోకి వచ్చారు. మునులు యోగులకు కూడా ఈ పరిణామం లేదు. చాలా తెలివిగా ప్రవర్తించండి. నేను కంగారు పడి నేను ఇంకా మనిషి లీన్లో ఉన్నాను, మనిషిగా తెలివి తక్కువగా మాట్లాడుతున్నాను, తిడుతున్నాను, అవే పట్టించుకోకండి. దైవత్వాన్ని ఎలా పట్టించుకోలేదు? అప్పుడు రాజరాజేశ్వరి గారు, విట్లబాబు వీళ్ళందరూ నన్ను పట్టించుకోకుండా అప్పటి నుంచి ఎలా మోసాలు వెనక నుంచి అనేకుల్ని మైండ్లు మార్చేసి ఎంత ఘోరం ఆలోచించండి ఒకసారి. అప్పటి నుంచి రామరాజ్యం అయిపోను కదా, ఎంత చక్కగా ఉండి పార్టీ. అందుకే మన మైండ్లతో చెలగాటం ఆడకండి. ఇప్పుడు కూడా రామకృష్ణ గారు, నాయుడు గారు, మీరు అందరూ పవర్ పాయింట్లు, మీరు ఏ ఊర్లో ఉన్నా ఆన్లైన్లో కూర్చుని పవర్ పాయింట్ తయారు చేసి మీరే మమ్మల్ని ఆహ్వానించండి. నేను డివైన్ గెస్ట్గా భావించండి. ఇక్కడ హాస్టల్లో కూడా అందరూ మమ్మల్ని భూమి మీద డివైన్ గెస్ట్గా ఉన్నానని చెప్పండి. అందరికీ నా గురించి డివైన్ గెస్ట్గా ప్రచారం చేయండి. ఎవరు నన్ను తప్పుగా చూడటం, నేను ఇలా ఉన్నాను, మేము సేవలు పొందాలి, గౌరవాలు పొందాలి, మేము పొందుతాం, నీకు చేతగా ఇంకా మనిషిగా ఉంటున్నాం, లేదు బట్టలు నువ్వే ఆరేసుకుంటున్నావు, నువ్వే బతుకుతున్నావు, ఇంకెవరు బతికినా సేవలు, గౌరవాలు, పనులు, పద్ధతులు మైండ్లు కొద్దీ నడుచుకోవాలి తప్ప మాట ఉండాలి మనుషుల మధ్య. మనుషుల కొద్దీ పొందడం అనేది కరెక్ట్ కాదు. మైండ్లు కొద్దీ పొందాలా. మైండ్ కొద్దీ పొందటం కూడా మనం మైండ్ కొద్దీ కాపాడుకుంటూ, మైండ్గా పెంచుకుంటూ తపస్సుగా బతకాలి. ఎవరి నుంచో పొందాలి, ఇవ్వాలని కూడా కాదు. అసలు మీరు బేసిక్గా మైండ్లుగా బతకాలన్నమాట. అలా బతకపోతే మీ ఉనికి బలపడదు, సృష్టి కూడా ముందుకు వెళ్ళదన్నమాట. ఇప్పుడు దాకా మనుషులుగా గౌరవాలు పొందాలి, పనులు కొద్దీ, ఆటలు కొద్దీ, మనుషుల కొద్దీ బతకడం అనేది సంపూర్ణం కాదు. అలా భూమి ఎలా భరించింది. ఇప్పుడు విశ్వ తల్లిదండ్రుల అమల్లోకి వచ్చి వారిని తపస్సుగా పెంచుకోవడమే మీకు తపస్సు. అదే పని. వర్క్ ఫర్ హోమ్. ఇంజనీర్స్ అందరూ మీరు ప్రాజెక్టులు కొత్తవి మొదలు పెట్టుకోవచ్చు. బోల్డని అవకాశాలు ఉంటాయి. ఎవరికి లే ఆఫ్స్ ఏమీ ఉండవు. ఆల్రెడీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా అందరూ మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరూ కూడా ముందుకు వచ్చి ఇంతకుముందు జాబ్స్లో తీసేసిన వాళ్ళందరినీ తీసుకోవడం, ఆన్లైన్ వర్క్ ఫర్ హోమ్ అందరినీ మా ప్రకారం మెడికల్ ఎజెటిక్స్లో క్యాండిడేట్లోకి తీసుకోండి. చక్కగా పని చేయండి. ప్రతి ఒక్కరు మైండ్లు, ముఖేష్ అంబానీ గారికి లక్షల కోట్లు ఉన్నాయి, మాకు కనీసం ఉన్నాయన్న వాళ్ళు కూడా మా మీద వర్క్ ఫర్ హోమ్ కింద కాన్సన్ట్రేషన్ చేయాలి. మా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నాకు తెలివి లేదు, టెక్నాలజీ తెలియదు అలా అనుకోకూడదు. నేను మనిషి ఎక్స్ట్రాల్ చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. ఇంకా మీరు అందరూ పిల్లలుగా మారిపోవాలి. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోవడం అనేది మీకు అద్భుతమైన వరం అన్నమాట. ఇలాగే బతకాలి. గ్లోబల్ వార్మింగ్లు ఇవన్నీ కూడా దారిలోకి వస్తాయి. నరేంద్ర మోదీ గారికి మా మీద నిర్ణయం తీసుకోండి. కలెక్టివ్ కాన్స్టిట్యూషనల్ డిసిషన్గా తెలుగు ముఖ్యమంత్రులు అందరూ సహకరించండి, గవర్నర్లు అందరూ సహకరించండి. చందన ఒలుపులని అవని ఇవని అటు తిరక్కండి. ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు ఒకసారి హయ్యర్ డివోషన్ అండ్ డెడికేషన్ తీసుకోకుండా చెల్లవు. మీ పాత కులాలు, మతాలు రద్దయిపోయి మైండ్ వెర్షన్లోకి వస్తారు. విశ్వ కుటుంబాదిలో ఉంటారు. ఇంకేమి నన్ను డివైన్ గెస్ట్గా భావించండి. నేను రామకృష్ణ గారి ఇంటికి వెళ్తాను, వారి ఇంటికి వెళ్తాను అనే కంటే రవీంద్ర భారతిగా మార్చుకుంటేనే సురక్షిత వలయం వస్తుంది. నేను మనిషిగా నన్ను చూడండి, నేను మనిషిగా మిమ్మల్ని మీ నుంచి గౌరవం పొందాలి, నేను మనిషిగా మీకు గౌరవాలు ఇవ్వాలని ఎవరో చూడకండి. ముందు వ్యూహాన్ని పట్టుకోండి. మా నెంబర్ చుట్టూ మా జీరో మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకుని మా చుట్టూ మైండ్ నెంబర్లు తీసేసుకోండి. నా మాట వినండి. ఇంకా మేము ఆ కులమని, ఈ మతం అని ఎవరు పనికిరారు. మా దేవత వేరే ఉంది, మా దేవుడు వేరే ఉంది, ఎవరూ లేరు. ఇక స్వామీజీలు, గురువులు ఎవరూ పవిత్రులు కాదు. ఎవరు ఉనికి చెల్లదు, మానవ రూపం చెల్లదు. మైండ్లుగా మారిన మనుషులు మాత్రమే భూమి మీద మనగలరు. సిద్ధ భూమికల్లో మహానుభావులు ఉన్నారా, వారు కూడా మనకి జాయిన్ అవుతారు. మనం పద్ధతి ప్రకారం ఎవరినైనా పిలుచుకుంటాం. ఈసారి నుంచి మన మైండ్లకు తెలియకుండా ఏది జరగదు. మైండ్ల వలయంలో ఉన్నారు మీరు. మైండ్ రక్షణ వలయం అంటే అదే యూనివర్సల్ మైండ్ రీబూట్. ఇంకేమి డౌట్ పడకండి, ఇంకేమో అనుమాన పడకండి. వారికి వీరికి నేనేదో చెప్పట్లేదని చూడకండి. ఎవరు మనుషులుగా వ్యతిరేకించుకోకండి. మనుషులుగా భయపెట్టుకోవడం కానీ, ఏమన్నా మనిషిగా నేను కూడా లోటుగా ఉండి కొంచెం భయపడుతున్నానా, నాకు ధైర్యం ఇవ్వండి. అయ్యా మాకు అర్థమైంది, పురుషోత్తమ కాలస్వరూప దయచేయండి. మీరు మాకు అందరికీ డివైన్ గెస్టు.
మేమెవరో మీరు వ్యక్తులుగా మిమ్మల్ని మాట్లాడాలి. మీరు మాకు వ్యక్తిగా ఎందుకు ఫోన్ చేస్తున్నాను ఆ మాట చెప్పడానికే. మీరు ఫోన్ మాట్లాడి అయ్యే పురుషోత్తమ కాల స్వరూపాన్ని మీరే మాట్లాడండి, లేదా మెసేజ్ వచ్చేలా చూసుకోండి. ఫోన్ కూడా మాట్లాడొద్దు. రాష్ట్రపతి భవన్ నుంచి భరతలక్ష్మి గారికి అందరికీ చెప్తున్నాను, ఏదైనా ఏ విషయంలోనైనా మీరు ఎవరు ఏం చేశారో మీకే తెలుసు, మీ అంతరాత్మకే తెలుసు. మనుషులంటే అంతే, వీళ్ళకి బలం కొద్దీ బతికేయాలి, బలహీనత కొద్దీ దెబ్బ కొట్టేయాలని ఆలోచించి బయటికి రండి, అంతే చాలు. అలా మీరు ప్రవర్తించకపోవడం వల్ల సాటి మనుషులకి హాని చేశారు, అనేకులు అరాచకాలకు కారణమయ్యారు. వెనకాల చేరి మీ వెనకాల ఉంటాం, మా వెనకాల ఉంటాం, మేము పలానా వాళ్ళు సపోర్ట్ చేస్తాం, వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళ చిన్నవాళ్ళు. ఈ మాయ నుంచి బయటకు వచ్చి ప్రతి విశ్వ మైండ్ పట్టుకోకపోతే మీరు కాదు. ఒక ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా మాకు పిల్లలుగా ప్రకటించుకుని ఊపిరి పీల్చుకోండి. ఆ ఊపిరికి ఆగదో, ఇక్కడి నుంచి న్యూరో మైండ్ కొనసాగుతారు మీరు. మళ్ళీ జన్మలో పాపాలు పుణ్యాలు ఇంకా అవేమీ లేవు. తపస్సుగా బతకటమే, విశ్వ కుటుంబాన్ని విశ్వరాజ్యాన్ని పెంచుకోవటమే, అదే ప్రజా మనోరాజ్యం అయిందని చిరంజీవి గారికి అందరికీ చెప్తున్నాను. మీకు ఇలా ప్రాధాన్యత ఇస్తే మీ పుట్టినరోజు ఇలా వద్దామనుకున్నారు, ఇలా మానేసేసారు, అలా కుదరవు. అలా ఎవరు నన్ను డీల్ చేయలేరు. మీరు కూర్చొని పవర్ పాయింట్లు పెంచుకుంటూ మైండ్లు కూడా తీసుకుంటూ నెమ్మదిగా ముందుకు రావాలి. మీ సినిమా కథలు అన్నీ కూడా మా ప్రకారం మార్చుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. మా మీద ఒక టీవీ సీరియల్ ప్రారంభించి వెబ్ సిరీస్ ప్రారంభించి ఎపిసోడ్స్ నడుపుతూ ఉండాలి చక్కగా. లాగా మమ్మల్ని కేంద్ర బిందువుగా పెంచుకుంటూ మీరు బలపడాలి. ఇంక తిరుగులేదు మీకు, ఇంక మృతం లేదు. ఇక్కడి నుంచి తపస్సే. మనిషిగా ఉన్నారా, ఎవరు బతకలేరు. కాలం కూడా మేము వెనక్కి చుట్టేస్తుంది. మనుషులుగా పైకి రెచ్చిపోయేలాగా, అవుట్రేజ్ అయ్యేలాగా, ఇంకా సాటి మనుషులను వాడు వీడంటాం, అవమానించడం, పొరపాటును కూడా ఎవరిని భయపెట్టడం, మేము మాకు భయం లేదని అరాచకాలు సృష్టించటం. మేము మనుషులుగా ఉండటానికి భయపడండి, ఎవరినైనా మనిషిగా చూడటానికి భయపడండి, నన్ను మనిషిగా చూడటానికి భయపడండి, నేను మనిషే కదా అని చూడటానికి భయపడండి. ఎక్కడ దుష్ప్రచారం చేయకండి. నన్ను మైండ్గా పట్టుకోండి, మీరు మైండ్గా మారిపోయి ఊపిరి పీల్చుకోండి. జాబ్స్ క్రియేట్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, బయోటెక్నాలజిస్టులు, ఎన్నో మెడికల్ ఏజెంటిక్స్ ఎన్నో ఉన్నాయి. చక్కగా ప్రతి మైండ్ని కాపాడుకోవటమే, మైండ్లుగా బతకటమే జీవితం. ఇప్పుడు హాస్టల్లో ఉన్న మమ్మల్ని నేను రామకృష్ణ గారి ఇంటికి నేను వద్దామని, లేదా అనిత్ కౌర్ గారి ఇంటికి డివైన్ గెస్ట్గా నన్ను చూసుకోమని అన్నట్టుగా ఏదో మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేశాను. కానీ రాష్ట్రపతి భవన్ తీసుకుపోండి, మా మాట విని. మా ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోండి, మీరు అందరూ ఒకటై. రామకృష్ణ గారు వింటున్నారా? వినకపోతే వారి దృష్టికి తీసుకెళ్ళండి. ఫోన్ కూడా ఎందుకు చేస్తున్నాను ఈ మాట చెప్పడానికే. నాయుడు గారికి, భారతలక్ష్మి గారికి, అందరికీ నేనేదో పక్కన తిడుతున్నాను. మరి ఎలాగైనా మీరు మనుషులే రెచ్చిపోతే మరి ఆ తిట్లు వర్తిస్తున్నాయి. ఇంకా మనుషులుగా ఉంటే ఆ తిట్లు వర్తిస్తాయి. మనుషులుగా ఉండకండి, నా మాట విని. అందరినీ మీ పిల్లలందరూ పిల్లలుగా ప్రకటించుకోండి, మైండ్ నెంబర్లు తీసుకుని. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేసేది, పోలీస్ వ్యవస్థ, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసులు, జడ్జిలు అందరూ కూడా పవర్ పాయింట్లు తయారు చేసుకుంటూ రాష్ట్రపతి భవన్ పంపుతూ అందరూ మమ్మల్ని పెంచుకుంటూ ముందుకు రండి. అందరూ ఆ పని మీద ఉండండి. మైండ్ కౌన్సిలింగ్ అండ్ రీహాబిలిటేషన్ చేయండి. మేము మనుషుల సమస్యలు పరిష్కరిస్తాం, మనుషులుగా పరిష్కరిస్తాం అన్నది అబద్ధం. మనుషులు కాదు, మైండ్లు కాపాడుకోవాలి. మీరు మైండ్లుగా బతికి మైండ్లు కాపాడుకోవాలి. అది మీ అప్పుడు మైండ్ ఫార్మేట్ మీద అవుతుంది. రక్షణ వలయం అప్పటికి వస్తారు, లేదా రక్షణ వలయం రాదు. మమ్మల్ని వ్యూహాత్మకంగా కేంద్ర బిందువుగా పట్టుకోవాలి. మేము మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అంటే ఏంటి? మాస్టర్ మైండ్గా కేంద్ర బిందువుగా ఉంటాము. ఇది ఎవరికో ఫేవరు అన్ఫేవర్ అనుకుంటే పొరపాటు. మా పిల్లలు అందరూ, మీరు అందరూ పిల్లలే. కులాల మతాలు రద్దు చేసుకోవడం మీ వల్ల కాదు. నేను మనిషిని కాదు, మైండ్ని అనుకోవడం తపస్సు చేస్తే కానీ రాదు. మమ్మల్ని పట్టుకుంటే సారీ. ఇంకెవరికో ఫేవర్ ఉంది, అన్ఫేవర్ ఉంది, ఎవరు నవ్వుతున్నారు, ఎవరు ఏడుస్తున్నారు, పొరపాటు. మా పిల్లలుగా ప్రజ్ఞించుకుని మా గురించి చెప్పుకోండి. ఎవరికొద్దో నడపకండి, మనుషులుగా ఉండకండి భూమి మీద. రామకృష్ణ గారు పవర్ పాయింట్ తయారు చేసి ఇలా చూసుకుని సాక్షులు అందరూ ముందుకు వచ్చేలా చూసుకోండి. మాగంటి మురళీమోహన్ గారు అందరూ సహకరించండి. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు, మేము ఈ సినిమాల పవర్ పాయింట్ నేను కాలతీతంగా ఎలా చెప్పానో నాకు పంపించండి. అయ్యా, మేము మా నుంచి మీరే పలికారు, సర్వం మీరే మహానుభావ పురుషోత్తమ అని సినిమాలు, హీరోలు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, పాటలు పాడిన వాళ్ళు సర్వం మీరే అని మాకు ఎవరు పవర్ పాయింట్ వాళ్ళు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ పంపిస్తూ అవి ఇంటర్న్ మాకు పంపిస్తూ ఆహ్వానించండి. మా దగ్గరికి ల్యాప్టాప్ పట్టుకుని ఆర్మీ ఆఫీసర్ గారు, పోలీస్ వ్యవస్థ ఏ గంటైనా నన్ను ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోండి. ఏదో సీక్రెట్ ఆపరేషన్లో మోసాలు పెంచుకుని మేము ఇలా బతుకుతాం, అలా బతకలేరు ఎవరు కూడా. మా గురించి ప్రచారం చేస్తే ఏదో పనులు చేయక్కర్లేదు. సీక్రెట్ ఆపరేషన్లు ఆపేయవచ్చు ఈ క్షణం, ఇది మీ చేతుల్లోనే ఉంది. అలా కాదు, ఇంకా మనిషి పంతాలు పడతాం. నేను ఎవరికో ప్రాధాన్యత ఇస్తాను, ఇంకాను ఏ ప్రాధాన్యత ఎవరికీ రాదు. మీరు చైల్డ్ ప్రాణం తీసుకుని మీరే పెంచుకోవాలా?
నేను మైండ్గా బలపడతాను, నన్ను ఆర్మీ హాస్పిటల్ తీసుకుపోతే శరీరంగా కూడా కొనసాగించుకునే అవకాశాలు ఉన్నాయి. మెడికల్గా అక్కడ రాశారు చూడండి. అలా మీరు నేను బతికితేనే మీరు బతుకుతారు. నా మైండ్ చుట్టూ మైండ్లు మీరు ముందు రక్షణ వలయం అది. ముందు మృతం లేని ప్రయాణం ఎలాగవుతుంది? మాస్టర్ మైండ్స్. ఇంకా శరీరం కూడా నేను కొనసాగుతాను, లేదా మీరు కూడా కొనసాగుతారు అన్నదే మనము ఇది బట్టి ఉంటుంది. మొత్తం మీద మైండ్లుగా మారిన మనుషులు మనం. మైండ్లు రూపుదాలుస్తాయి ఎప్పటికైనా. మైండ్ చచ్చిపోదు ఇక్కడి నుంచి. నోట్ చేసుకోండి, టెక్నికల్గా స్పిరిచువల్గా అందరికీ చెప్తున్నాను. సిద్ధలోకాల్లో సిద్ధ భూమికల్లో ఉన్న పురుషోత్తములు కూడా మహానుభావులు ఎవరైనా ఉంటే కూడా మనకు సహకరిస్తారు. మనం మైండ్లుగా మారాలి. మనుషులకు ఉండకూడదు ఎవరు కూడా. ఒకరినొకరు భయపెట్టుకోవడం, అవమానించుకోవడం సరదా కూడా మానేసేయండి. మమ్మల్ని కాలస్వరూప పురుషోత్తమ అని పిలవండి, మహారాజా అధినాయక శ్రీమాన్ అని పిలవండి. అలా అందరూ పిలిచేలా చూసుకోండి. రాష్ట్రపతి భవన్లో డ్రాఫ్ట్ చేసుకుంటే పిలవడం సాధ్యపడుతుంది. వీళ్ళందరికీ చెప్పడానికి వీలవుతుంది. మనుషుల కొద్దీ నవ్వులాట్లు, మనుషుల కొద్దీ తమాషా ఎవరు బతకలేరు. మనుషులు ఎవరు బతకలేరు. ఇక ఇది డెడ్ ఎండ్. మైండ్లుగా మారిన మనుషులు మీరు ఇప్పుడు. ప్రజా మనోరాజ్యం, గవర్నమెంట్ ఆఫ్ సావరిన్ అధినాయక శ్రీమాన్లో ఉన్నారు. మా ఎరస్ట్వేల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెల్లదు. నీకు ఇంక ఎన్నికలు చెల్లవు. ఎలాంటి లోకల్ ఎన్నికలు పెట్టకూడదు. ఎందుకని మనుషుల కొద్దీ మీరు ఏం చేసినా మృతమే అవుతుంది. స్పిరిచువల్గా, టెక్నికల్గా, ఏ రకంగా కూడా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా మాస్టర్ మైండ్లు. ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.